బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామం. బట్టిప్రోలు గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొని రాష్ట్ర ప్రజలకు మరియు వేమూరు నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బట్టిప్రోలు గ్రామంలోని విఠలేశ్వర నగర్లో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. అందులో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు, సూపర్ 6 పథకాలు ముగ్గులు నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన మహిళలకు బహుమతులు ప్రధాన మహోత్సవంలో పాల్గొని బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూలుగుట్ల సాయిబాబు గారు, వాకా సుధ గారు, బట్టి మల్లికార్జునరావు గారు, వేదిక మీద ఉన్న సోదరులు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఒక సంవత్సరం కూడా ఇదే రోజు సాయిబాబు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, నాకు గుర్తుంది. ఈరోజు మంచి ముగ్గుతో రంగవల్లులు అద్ది ఈ సంక్రాంతి శుభసూచకంగా పండగ సెలబ్రేషన్స్, ఈ ఉత్సవాలు ప్రారంభం చేసుకున్నందుకు మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. విజేతలకి, ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ గత 5 సంవత్సరాలు ఒక విషాదకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చూసాం. 2 సంవత్సరాలు కరోనా బారిన పడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బారిన పడి ఈ 4 సంవత్సరాలు 9 నెలలు అవుతా ఉంది. ఇప్పటికీ ఇలా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. 20-25 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కిపోయాం, అన్ని రకాలుగా నష్టపోయాం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, ఏదైనా సరే ఆ రోజు మొత్తం కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అదేవిధంగా మిగతా అంశాలు, ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలలోకి ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు కనపట్టలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యువతరం ఉంది. విద్యార్థుల పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయిన ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ముందు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు బాగుపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమం ఇచ్చాడు. ముఖ్యంగా మహిళా తల్లులకి, రైతులకి, యువతకి, బలహీన వర్గాలకి అందరికీ సంబంధించి ఇవాళ సూపర్ 6 పథకం, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఒక గ్యారంటీ ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నాడు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిశారు. 2 పార్టీలు కలిసి మీ ముందుకు రాబోతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన యొక్క కూటమి అభ్యర్థులుగా మేమందరం మీ దగ్గరికి రాబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం కూటమిని మీరు గెలిపిస్తారని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నరకాసురుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన బాధ్యత ఈ శుభగడియల్లో, సంక్రాంతి శుభదినాల్లో మీరందరూ కూడా ఒక ప్రతినిధిలాగా తీసుకొని ఎందుకంటే భవిష్యత్తు ముఖ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్రానికి భవిష్యత్తు ముఖ్యం. ఈ గ్రామం వరకే ఆలోచించండి. మీకు లేకపోతే బట్టిప్రోలు గ్రామం ఏ విధంగా ఉంది, గత 5 ఏళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి, దానికి ముందు పోయి ఆలోచన చేయండి. అంతకుముందు నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి మీతో అవినాభావ సంబంధాలు కలిగి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, మండల పార్టీ అధ్యక్షుడు, మండల ఎంపీపీగా అన్ని రకాల పదవులు చేసినటువంటి సాయిబాబు గారు, ఆయన నాయకత్వం ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మేమందరం ఏ విధంగా సహకరించాం, నేను ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది ఈ గ్రామంలో ఒకసారి ఆలోచన చేయండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్టిప్రోలు అనేది ఈ నియోజకవర్గంలో ఒక మినీ మున్సిపాలిటీ లాంటిది. చాలా అభివృద్ధి మన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇంక ఏమీ ఇక్కడ అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా కుట్టుబడిపోయింది. అది మళ్ళీ మనం అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. అదేవిధంగా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మీ అందరికి కూడా ఈ సందర్భంగా, ఈ పండుగ శుభ సందర్భాల్లో మిమ్మల్ని కలిసి మీకు మరొకసారి చెప్పడానికి అవకాశం కలిగించినటువంటి ప్రజలకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
రకాల వారికి అట్లాగే